రైతులందరినీ కూడా మమేకం చేసి అది కూడా ఒక పెద్ద ఉద్యమ రూపంలో ఎవరు ఏ పంట పెట్టదలుచుకున్నా ఆ పంటకు సరిపోయే ఫర్టిలైజర్ ఇచ్చేటట్టు ప్రభుత్వం ఉండాలి కాబట్టి అది ప్రభుత్వ బాధ్యత కాబట్టి దాని విషయంలో కూడా పార్టీ ముందు పెద్ద ఎత్తున కూడా ఆ ఉద్యమాన్ని కూడా మేము రైతుల పక్షాన వాళ్ళకు మద్దతు ఇచ్చి ఆ ప్రజా వ్యతిరేక ఏదైతే చర్యలు ఉన్నాయో వాటి మీద కూడా మా పార్టీ మద్దతు ఉంటుందని కూడా ఈ సందర్భంగా మీరు గమనిస్తున్నారు. ఎప్పుడు కరెంట్ వస్తుందో ఎప్పుడు పోతుందో తెలవట్లేదు. ఆ విషయంలో కూడా ప్రజలందరికీ చెప్తాం. అలాగే ఏదైతే ఇప్పుడు యూరియా ఇప్పుడు మొన్నటి వరకు కూడా డిఏపి ఇప్పటికి కూడా డిఏపి రాలేదు. ఎగ్జాంపుల్ గన్పూర్ మండల్ అనేది చాలా పెద్దది. ఇప్పటికి ఒక కేవలం 3 లారీల యూరియా మాత్రమే వచ్చింది, 2 లారీల డిఏపి వచ్చింది. 2 గంటలు కాదు 4 నిమిషాల్లో యాప్ బుకింగ్ అయిపోయిందని చెప్తున్నారు. 4 నిమిషాలు అయిపోవడం వల్ల ఇప్పుడు నాకు ఐఫోన్ ఉంది, దీంట్లో యాప్ పనిచేయదు, ఓన్లీ ఆండ్రాయిడ్ ఫోన్లో పనిచేస్తుంది. ఇక చిన్న రైతులు సన్నకారు రైతులు కొందరికి ఈ మొబైల్ డేటా లేని వాళ్ళ పరిస్థితి గోచరం ఉంది. మళ్ళీ ఇట్లాంటి ఫోన్లకు పనిచేస్తలేదు. మరి ఎవరు బుక్ చేసుకుంటారు, ఎక్కడ పోతుందో తెలియదు. ఇంతకుముందు కేసీఆర్ గారు వచ్చిన తర్వాత 2014 వచ్చిన తర్వాత ఆ రైతు ఎంత గొప్పగా ఉన్నాయంటే నేను నాటేసుకుంటూ పోతున్న గ్రామంలో ఆటో అని చెప్తే వాయి సంచులు తీసుకురంటే తీసుకొచ్చి పొలం కాటికి తెచ్చినటువంటి సందర్భాన్ని కూడా మేము మళ్ళీ ఒకసారి రైతులకు గుర్తు చేయదలుచుకున్నాం. అలాగే ఇంతకుముందు చెప్పినట్టు కరోనా కాలంలో కూడా ఏదైతే ఎంత మంచి ధాన్య సేకరణ జరిగింది. మరి ఇప్పుడు ఈ అన్ని వసతులు ఉన్నాక కూడా వీళ్ళు ముందు చూపు లేదా రైతులను ఇబ్బంది ఉద్దేశించి ఈ ఏదైతే ధాన్య సేకరణ చేయకపోవడం, అలాగే కందులు, జొన్నలు, మక్కలు, వీటి సన్ఫ్లవర్ వీటి విషయంలో కూడా అసలు ఎక్కడ కూడా సేకరణ చేస్తలేదు రాష్ట్రంలో. వీటి విషయంలో కూడా ఈ రైతు తరఫు నుంచి ఖచ్చితంగా పార్టీ ప్రజల ఏదైతే మేలు కోరాలని మా పార్టీలో ఇంతకుముందు కేసీఆర్ గారు రైతు బాంధవుడుగా ఎట్లయితే ఉన్నాడో మళ్ళీ కూడా ఈ పరిస్థితులన్నీ కూడా ప్రజలకు తెలియజేసే క్రమంలో ఈ పార్టీ ముందుంటుందని కూడా మీ అందరికీ ప్రతి గ్రామంలో కూడా ఆయన మాటలు ఏవైతే ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు ఉన్నాయో ప్రతి ఊర్లో కూడా మేము రోడ్ షో వెహికల్ ద్వారా ప్రజలందరికీ కూడా చూపిస్తాం ముందు పార్టీ తరఫు నుంచి. అలాగే కేసీఆర్ గారు 2014 కన్నా ముందు ఏదైతే పరిస్థితుల్లో వాటిని చూపించి మళ్ళీ ఇందిరమ్మ రాజ్యం వచ్చింది, చాలా మీరందరూ సుఖపడతారని చెప్పారు. 2014 కన్నా ముందున్న పరిస్థితి ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన పరిస్థితులు రెండు ఒకే విధంగా ఉన్నాయి. గతంలో కేసీఆర్ గారి పాలనలో ఉన్న కాలాన్ని కూడా కంపారిజన్గా ప్రతి ప్రజల ఆలోచనలు చేసినట్టు కూడా